డిఎస్సి అభ్యర్థులు ఆందోళన బాట పడుతున్నారు. డిఎస్సిలో పోస్టులు పెంచాలని కోరుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం నిర్వహించే పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళన చేస్తున్నారు నిరుద్యోగులు. ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ సెంటర్ల దగ్గర విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. సచివాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. డిఎస్సి వాయిదా వేయాలంటూ సెక్రటేరియట్ ముట్టడికి బీఆర్ఎస్పీ పిలుపునివ్వడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాల నేతల ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. ఉదయం తార్నాకలోని బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగపాల్ని పోలీసులు ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన బాట పడుతున్నారు. డిఎస్సిలో పోస్టులు పెంచాలంటూ వారు కోరుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం నిర్వహించేటువంటి పరీక్షను వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా రూపాల్లో ఆందోళన చేపట్టారు నిరుద్యోగులు. ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, నిరుద్యోగులంతా కూడా ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఏ విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? నల్లి నిరుద్యోగులు ఈరోజు ముట్టడికి పిలుపునివ్వడంతో సెక్రటేరియట్ మార్గాలన్నీ కూడా పూర్తిగా అష్టదిగ్బంధనంలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్రటేరియట్కి వచ్చే అన్ని మార్గాల్లో కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సెక్రటేరియట్ గేట్ల వద్ద కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 2 వద్ద ఉన్నాం. ఇక్కడ సాధారణంగా అయితే బారికేడ్స్ ఏవి ఉండవు, కానీ ఈరోజు అన్ని వైపులా బారికేడ్స్ను వేశారు. సెక్రటేరియట్కి వచ్చేటటువంటి నలువైపులా కూడా బ్యారికేడ్స్ను వేయడమే కాకుండా పోలీసుల బందోబస్తును కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం గేట్ నెంబర్ 2 వద్ద నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీస్ పహారా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులంతా కూడా మొన్న ఆందోళన చేపట్టింది అశోక్ నగర్ లో మొదలైనవి వాళ్ళ ఆందోళనలన్నీ. దాంతో అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఎవరు బయటకు రాకుండా చూస్తున్నారు. అటు కోచింగ్ సెంటర్లో ఉంటున్నటువంటి విద్యార్థులు ఎవరు బయటకు వచ్చినా కూడా వాళ్ళని వెంటనే లోపలికి పంపించేస్తున్నారు. విద్యార్థులు మార్నింగ్ టిఫిన్ సెంటర్స్ వద్ద కానీ లేకపోతే రోడ్లపైన కూడా ఎవరు గుమిగూడినా కూడా వాళ్ళందరినీ వెంటనే క్లియర్ చేస్తున్నారు. మరోవైపు అశోక్ నగర్ లో ఆందోళనలు జరిగినటువంటి రోజే దిల్సుఖ్ నగర్ లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి కాబట్టి అటు దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి వాళ్ళెవరిని కూడా బయటకు రాకుండా చూస్తున్నారు. ఈ రోజు నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు అటు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా ఈ రోజు ఆందోళనలు చేపడతాం, సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పడంతో ముందస్తుగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నేతలను కూడా పోలీసులు ఉదయం నుంచి అదుపులోకి తీసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.